ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజాక్షేమం కొరకు మనం ప్రభుని ప్రార్థన చేస్తూ మరి ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. దీనికి మనం మూలవచనంగా తీసుకుని గత కొన్ని నెలలుగా ఈ యొక్క వచనాన్ని తీసుకుని యెషయా గ్రంథం 26:27లో ఉన్నటువంటిది, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము అని చెప్పి ఇక్కడ చాలా అద్భుతమైన మాటను మనం తీసుకొని మరి మనకు ఉగ్రత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు లోపల దాగుండాలి. ఇంటి లోపలే మన సమస్యకు పరిష్కారం ఉంటుంది. అంతరంగంలో మనం చేసే ప్రార్థనే మరి మనకు బయట నుంచి వచ్చినటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రార్థన ప్రభు సన్నిధిలో ఉంటుంది. ప్రభు సన్నిధి నుంచే మనకు పరిష్కారం వస్తుంది. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా, ఈ సమయం అందిన ప్రభు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, ప్రతి వారి హృదయం కదిలించబడేట కృప చూపించమని, ప్రతి వారి వాక్యం వినుచుండగా బలపడినట్లు సహాయం చేయమని, నీ ఆత్మ అభిషేకం ప్రతి వారి మీద కుమ్మరించమని, ఇంతవరకు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, నీ ఆత్మ స్వాధీనంలో నడిపించమని, బలపరచమని, వినయ విధేయతలు కలిగినటువంటి వారుగా మేమంతా ఉండేటకు కృప చూపించమని, నా ప్రభు నువ్వే సహాయం చేయమని, యేసు నామంలో ఉన్న ప్రభు నీ అభిషేకం విడుదల దయచేయమని, ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంచనీస్ వరకు నీ ఆత్మతో నడిపించుకోమని యేసు నన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గత కొన్ని నెలలుగా సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేటువంటి దాగి ఉండుమని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకి యుద్ధం చేసేటప్పుడు కూడా కార్గిల్లో సైనికులు ఏం చేస్తారంటే దాగి ఉంటారు. కానీ ఆ దాగి ఉండి మన మీదకి వస్తున్నటువంటి శత్రువు మీదకి ఈ యొక్క పరిష్కారం అనేటువంటిది ఎక్కడి నుంచి వెళ్తుందంటే, వాళ్ళు ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళ మిషన్ గన్న లోపల నుంచి వెళ్ళినటువంటి ఆ తుపాకీ గుండు ఏం చేస్తుందంటే బయట ఉన్న శత్రువుని ఏం చేస్తుంది అంటే అది నిర్మూలన చేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఏంటంటే సమస్య మనకు బయట ఉంది, పరిష్కారం ఎక్కడ ఉందంటే మన లోపల ఉంది, మన చేతి లోపల ఉంది. మన చేతిలో తుపాకీలో ఉన్నటువంటి ఆ తుపాకీ లోపల ఉన్న గుండెలో ఉందన్నమాట. ఈ తుపాకీ కానీ తుపాకీ గుండు కానీ కనిపించదు మనకి, లోపలే ఉంటాయి. సైనికుడు ఆ గుంటలోనో ఎక్కడో చెట్టు చాటునో ఎక్కడో ఉంటాడు. కానీ సమస్య ఎక్కడుంది? బయట నుంచి మన మీదకి వస్తూ ఉంటుంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి నుంచి వస్తున్నటువంటి ఆ శత్రువుని ఈ తుపాకీతోటి కాలుస్తారనమాట. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళి అంతఃపురములలో ప్రవేశించుము, నీ వెళ్ళి నీ తలుపు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగిండుము అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మరి పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు బయటికి వెళ్తాకు అనుకూలత లేదు, లాక్డౌను పరిస్థితి ఇట్లా ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇంట్లోనే దాగున్నాం. బయటికి వెళ్తే మరి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి. కానీ లోపలుండే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం, ప్రభులో గడుపుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవునిలో గడుపుతూ ఉంటుంటామో, ఎప్పుడైతే దేవునిలో ఇష్టలుగా ఉంటుంటామో, ఎప్పుడైతే దేవుని నామను మహింపరుస్తూ ఉంటుంటామో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, లోపల నుంచే మనకి బయట ఉన్న సమస్యకు పరిష్కారం వస్తుంది. నేను అదే ఉద్దేశంతో ఇంటిలో నుండి ప్రార్థన చేసినప్పుడు బయట ఉన్న సమస్య ఎలా పరిష్కరించబడుతుంది అనేటువంటిది గత నెలలుగా ఆల్మోస్ట్ ఒక 40 days నుంచి ఇదే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. దాంట్లో భాగంగా మనం ఈ 2వ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని మనం చాలా ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. మరి ఈరోజు కూడా అందులో ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచు ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే నేను చదువుతాను, మీరంతా చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూద్దాం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపిన వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనకి 8వ వచనం నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. 8వ వచనం నుంచి చూద్దాం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఆ పలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తమకు తెలియజెప్పిన హెచ్చరిక చేసినటువంటి స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను.
ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమును ఎవరూ లేరు, కానీ ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త యగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయనెను. ప్రియులారా, ఇక్కడ ఇజ్రాయేలు దేశం మీదకి ఒక యుద్ధం వస్తూ ఉంది. ఆ యుద్ధానికి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే ప్రవక్త నోటిలోంచి వస్తూ ఉందన్నమాట. ఎలీషా గారు ప్రార్థన చేసి లోపల నుంచే చెప్పేస్తున్నాడు పరిష్కారం. ఆయన బయట యుద్ధానికి వెళ్తలేదు, ఇజ్రాయేల్ రాజుని జనాన్ని కూర్చుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళని కూడా చెప్పట్లేదు. ప్రియులారా, గమనించాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాక్యాన్ని ఎట్లాగా చెప్పాలని అనుకుంటున్నానంటే, బయట నుంచి మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటుంటాయి, బయట నుంచి మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. కానీ ఇక్కడ ఎవరో ఉన్నారు ఇన్ఫార్మరు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చెప్పేవారు అనుకుంటే ఎవరు లేరు, ఇంటిలోనే ఉన్నాడు. దైవసేవకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నీ కూడా వాళ్ళ రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడ ఇవన్నీ కూడా చూపించగలుగుతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ రాజుకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇజ్రాయేల్ రాజుతోటి మీరు యుద్ధానికి వెళ్ళాలా వద్దా ఏంటన్నది అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. మీరు వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే చాలా జనం వచ్చారు వాళ్ళ అంత అని చెప్పుకొస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆ దైవజనుడు ఎవరు, ఇజ్రాయేలుకు రాజునకు వర్తమానం పంపి పలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటకి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేస్తున్నాడు. పలానా చోటకి వెళ్ళు అని చెప్పి దైవసేవుడు గైడ్ చేస్తున్నాడు రాజుగారిని. అంటే దైవసేవుడికి ఏమైనా యుద్ధం ఎక్స్పీరియన్స్ ఉందా, యుద్ధం గురించి తెలుసా అంటే ఏమీ తెలీదు. కానీ దేవుడి నుంచి పొందుకున్నటువంటి ఆలోచన బట్టి ఇది చెయ్యి ఇది చేయకూడదని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళకు అనుమానం వచ్చింది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధం చేయలేకపోతున్నాం, అసలు ఇజ్రాయేలీలు మరి ఆ ఇజ్రాయేలీల రాజు యుద్ధానికి రావడం లేదు, అసలు ఏంటి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వెనక్కి వచ్చేస్తున్నాం, ఏం జరుగుతుంది అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి. ఎందుకు తెలిసిపోతుంది, ఇక్కడ మన సైన్యంలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అని చెప్పి రాజును అడిగినప్పుడు, లేదయ్యా మన దగ్గర నుంచి ఎవరు ఇన్ఫార్మర్లు లేరు, కానీ అక్కడ ఆ రాజు దగ్గరే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉంటుంటే మనం మీ అంతఃపురములలో అనగా మీ యొక్క పడక గదులు ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ అవన్నీ కూడా దైవజనుడికి చూపిస్తూ ఉన్నాడు దేవుడు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వర్లారా, నిజంగా మనం ఇటువంటి అభిషేకం చేత నింపబడాలి. ఇటువంటి అభిషేకం చేత నింపబడినప్పుడు సమస్యను మనం ఏం చేస్తామంటే అసలు పైకి రాకుండానే చూసుకోగలుగుతాం. సమస్యను అది యుద్ధం దాకా వెళ్లకుండా మరి దైవజనుడు కాపాడగలిగాడు. ఆ సమస్యను మరి చక్కగా ఆ యుద్ధం లేకుండానే ఆ ఇజ్రాయేల్ రాజుకి ఇచ్చినటువంటి గైడెన్స్ని బట్టి చాలా సామరస్యంగానే అది చేసుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళు అవ్వట్లేదనమాట. ఏంటి ఇలా జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడని చెప్పేసి వాళ్ళకు అనుమానం వచ్చిందనమాట. హల్లెలూయా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, దేవుడు సంకల్పం ఎంత గొప్పదండి. మరి ఇటువంటి సందర్భంలో ఇలా ఉన్నప్పుడు లేదయ్యా మీ అంతఃపురములలో 12వ వచనం చూడండి, మీ అంతఃపురమందు మీరు అనుకునేటువంటి ఈ మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియజేయనను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా 13వ వచనం చూసినట్లయితే, అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం తెచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓహో, ఇదా సంగతి, అయితే మనకు శత్రువులు ఎవరో కాదనమాట. ఈ ప్రవక్త మనకు శత్రువు అయితేనని చెప్పి ఏం చేశారు, ఆ ప్రవక్తను అక్కడ లేకుండా చేస్తే యుద్ధం జరుగుతుందని ఆ ప్రవక్తను రప్పించడానికి ప్రయత్నం చేశారు. మనుషులు పంపించేసి ఆ ప్రవక్త గారిని రప్పించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మనుషులు వస్తూ ఉన్నారన్నమాట ఆ ప్రవక్త గారిని తీసుకురావడానికి. ఆ మనుషులు మరి చూడండి మన 14వ వచనం చూసి, కాబట్టి రాజు అచ్చటికి దోతాన్లో ఉన్నాడనమాట. ఒక ఊరు ఒక పట్టణం అనుకుందాం, అక్కడ ఉన్నాడు దోతాన్లో అని తెలిసినప్పుడు, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును
పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలగడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము అని ఆ దైవజనునితో అనగా, ప్రియులారా గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎప్పుడైతే ప్రవక్త ఉన్నాడు కాబట్టి వాళ్ళకి యుద్ధంలో విజయం వస్తూ ఉంది, ఈ ప్రవక్త వల్ల ఇంత జరుగుతుందని వాళ్ళు తెలుసుకున్నారో, అక్కడ ఏమైందంటే ఎక్కడున్నాడు ప్రవక్త, ఎవరు ఆ ప్రవక్త అని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆ ప్రవక్తని వేటాడాలి, ఆ ప్రవక్తని తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళు ఏం చేశారంటే తన సైన్యాన్ని పంపి ఆ ప్రవక్తను తమ దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున మనం దేవుని వెంబడిస్తున్నామా, దేవుడు చేసే అద్భుతాలను వెంబడిస్తున్నామా అనేటువంటిది ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా. ఇక్కడ వాళ్ళ ప్రవక్త వాళ్ళకి కావాల్సింది దేవుని మీద ప్రేమతో కాదు. ప్రవక్త ఎందుకంటే ఏమి చెప్తాడు, ఎలా చెప్తాడు, జరగబోయే విషయాలను చెప్తాడు అనేటువంటి ఉద్దేశంతో మాట ఇదంతా కూడా దయచేసి గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. మరి అలాగే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అట్లా పంపినప్పుడు ఎలీషా, మళ్ళీ ఎలీషాకు ఒక శిష్యుడు, ఏలియా గారు ఉన్నప్పుడు ఏలియా గారికి ఎలీషా గారే శిష్యుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలీషా గారు, మరి ఏలియా గారు లేని సమయంలో ఎలీషా గారు ఉన్నారు. ఎలీషా గారికి మళ్ళీ ఒక శిష్యుడు ఉన్నాడు అనమాట. ఆయన పేరు మనం చూద్దాం తర్వాత. ఆయన ఏం చేశాడంటే, ఎలీషా గారి శిష్యుడు పెందరగాడ లెగిసాడంట. లెగిసి బయటకు వచ్చేసరికి ఏమైందంటే ఆ గుర్రాలు రథంలో గల చాలా సైన్యము మొత్తం ఆ పట్టణాన్ని అంతా కూడా చుట్టుకుని కనబడిన. అంతటా అతని పనివాడు, అయ్యోరా ఏలినవాడా, మనం ఏమి చేయదమని చెప్పి ఆ దైవజనునితో అనగా, సమస్య ఒక వలయంలా చుట్టుకున్నదండి. చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయింది కాబట్టి ఏంటి ఇప్పుడు పరిస్థితి, ఏం చేయలేవు అని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే అతను చూసేసరికి చుట్టూరా రథాలు, గుర్రాలు, జనాలు, పట్టణం అంతా కూడా రౌండప్ చేసేసేసారనమాట. మధ్యలో వీళ్ళు ఉండిపోయారు. ఏంటి పరిస్థితి, ఎలాగని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. పట్టణం అంతా రౌండ్ చేశారనమాట. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సమస్య ఎక్కడుంది, ఇప్పుడు బయట ఉంది. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి వచ్చింది. ఎవరి మీదకి వస్తూ ఉంది, ఎలీషా గారి మీదకి వస్తూ ఉంది. ఎలీషాని బంధించాలని, ఎలీషాని తీసుకెళ్లాలని, ఎలీషాని ఎలాగైనా మరి తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో సమస్య వచ్చింది. రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, సైన్యం వచ్చింది, అందరూ వచ్చారు. మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఎలీషా శిష్యుడు అయితే భయపడిపోడు, అయ్యో చాలా సమస్య ఉంది బయట, చాలా సమస్య మన మీదకి వస్తూ ఉంది, చాలా యుద్ధం మన మీదకి వస్తూ ఉంది, చాలామంది మన మీదకి వస్తూ ఉన్నారే అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నాడు, భయం చెందుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే భయపడతామో, బలహీనపడతామో ఓడిపోతాం అన్నమాట. జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం బలహీనపడకూడదు, భయపడిపోకూడదు, అధైర్యపడకూడదు. కరోనా వైరస్ ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది, అలాగే ఇది అని చెప్పి ఎప్పుడైతే మనం అధైర్యపడతాం, అనారోగ్యం పాలవుతాం, అనవసరంగా మనం లేనిపోయినటువంటి ఇబ్బందులు గురవుతుంటుంటాం. కాబట్టి ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి సమస్యను ఈ యొక్క దైవజనుడు ఎట్లా రెస్పాండ్ అయ్యాడు అనేటువంటి దానికంటే ముందు దైవజనుడి యొక్క శిష్యుడి రెస్పాన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఏ సమస్య వచ్చినా కూడా రెండు విధాలుగా రెస్పాండ్ అవుతాం. ఎలీషా గారి శిష్యుడు, ఎలీషా గారు గమనించాలి. ఎలీషా గారి శిష్యుడి గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఎలీషా గారి శిష్యుడు ఏం చేయడు, ఇలా బయటికి వెళ్ళి చూసిన వెంటనే రథాలు, గుర్రాలు ఇవన్నీ కనిపించాయి. చాలా భయపడిపోయాడు, అయ్యో అని చెప్పి భయపడిపోయాడు, బలహీనపడిపోయాడు, బెంబేలెత్తిపోయాడు అనమాట. ఏం చేయాలో పరిస్థితి తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళ గురువుగారి దగ్గరికి వచ్చాడు అనమాట. అయ్యో నా యజమానుడా, నా మరి ఎలీషా గారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, మనకి చాలా సమస్య ఎదురొచ్చిందండి, చాలా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందండి. ఎందుకంటే మనం ఎటు అడుగు పెట్టలేని పరిస్థితి, మనం బందీలు అయిపోయాము. ఇప్పుడు మరి చుట్టూ శ్రమలు ఆవరించి ఉన్నాయి, చుట్టూ రథములు ఆవరించి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అన్నప్పుడు ఈ సమయంలో ఏలియా గారి యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నదో మనం చూద్దాం. 16వ వచనం, అతడు భయపడవద్దు. మొట్టమొదటి మాట ఏం చెప్పాడంటే భయపడవద్దు, దేవుడు భయపడవద్దు అని చెప్పి బైబిల్ గ్రంథం మొత్తంలో 365 టైమ్స్ రాయించి పెట్టాడంట. ప్రతిరోజు దేవుడు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు.
అని చెప్తానే వస్తూ ఉన్నాడు. భయపడొద్దు అని. ఎందుకంటే ఈరోజున మనం భయపడతాం. సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నాం, సిచ్యువేషన్స్ బట్టి భయపడుతూ ఉన్నాం, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి భయపడుతూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో భయపడుతూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడవద్దు అని సెలవిస్తుంది. కానీ భయపడుతున్నాడు కారణం ఏంటంటే అతని యొక్క ఆ డోర్ ఓపెన్ చేసుకు బయటకు వచ్చేసరికి ఏమున్నదంటే సమస్య ఉంది, గుర్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, మనల్ని మోసుకుపోతారు, మనల్ని మూసేస్తారు, మన జీవితం నాశనం అయిపోతుంది, అయిపోయింది ఇక్కడితో. చాలా భయపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అతను భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. అక్కడేమో ఆ గ్రామం అంతా, ఆ పట్టణం అంతా కూడా చుట్టూ ఉన్నారంటండి. పట్టణం చుట్టూ ఎక్కువ మంది ఉంటారా, పట్టణం లోపల ఎక్కువ మంది ఉంటారా? ప్రియులారా, ఆలోచన చేయాలి మనం ఎప్పుడైనా సరే. ఇప్పుడు గ్లాసు వెలుపల ఎక్కువ వాటర్ పడుతుంది, గ్లాసు లోపల ఎక్కువ వాటర్ పడుతుంది. గ్లాసుకి మనం చుట్టూ కూడా మనం చూసినట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది, లోపల మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎలీషా గారు అంటూ ఉన్నారు, అయ్యో చాలా జనం ఉంది, మనకు కూడా చాలా లోపల ఎక్కువ ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. ఈయన మనం ఇంట్లోంచి ఇప్పుడే బయటకు వచ్చాము, నేనన్నా బయటకు వచ్చాను, ఈయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా మాట్లాడుతున్నాడేంటి? నేను కనీసం బెడ్రూమ్ నుంచి బయలుదేరి బయటకు హాల్లో కన్నా వచ్చాను, ఈ వరండాలో కన్నా వచ్చాను, చూశాను. ఈయన కనీసం ఆ బెడ్రూమ్లోనే ఉన్నాడు. ఇంకాను ఆ బెడ్రూమ్లో నుంచి చాలా జనం ఉన్నారు, మనకి భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈయనకి అర్థం కావట్లేదు. ఎవరికి? ఎలీషా గారి శిష్యుడికి. ఇదేంటి ఈయన మన ఇద్దరే కాదు ఇంట్లోనే ఉంటా, సమస్య ఏమో చాలా పెద్దగా ఉన్నది, చాలామంది ఉన్నారు అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఎలీషా గారి శిష్యుడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత వచనాన్ని మనం చూద్దాం. 17వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినట్టు చూశాను. హల్లెలూయా. బయట నుంచి సమస్య వచ్చింది, బయట నుంచి సైన్యం వచ్చింది, బయట నుంచి అనేక మంది వచ్చారు ఎలీషాని బంధించాలని, ఎలీషాని పాడు చేయాలని చెప్పి, ఎలీషాని తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా పెద్ద సమస్య వచ్చింది. కానీ ఎలీషా గారు ఇంటిలో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లోపల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి సమస్యకు పరిష్కారము ఇంటిలో నుంచే ఉన్నదంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మన శరీరానికి సమస్య వస్తే శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మలో నుంచి మనం ప్రార్థన చేయాలి, మన హృదయంలో నుంచి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే శరీరానికి స్వస్థత వస్తుంది. కాబట్టి చాలా అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు ఈ ఇంటిలో ఉండి చేసేటువంటి కార్యాలు ఏంటనేటువంటి తెలియజేస్తూ వస్తున్నాను గత కొన్ని రోజులుగా. కాబట్టి బయట సమస్య ఉంది, బయట సైన్యం ఉంది, బయట అనేక మంది ఉన్నారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట? ఇంటి గది నుంచి భయపడద్దు, దేవుడు మనకున్నాడు, దేవుడు మనం విడిపిస్తాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేనికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా శిష్యుడైతే భయపడిపోడు, అయిపోయింది జీవితం, ఈ రోజుతో చాప్టర్ క్లోజ్ అన్నట్టు. హల్లెలూయా. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే చాలా అద్భుతం చేశాడు దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? సైన్యం కోసం ప్రార్థన చేయట్లేదు. మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? రక్షణ కోసం ప్రార్థన చేయట్లేదు. మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి మనోనేతను తెరువుదేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క పక్కన ఉన్నటువంటి వారి యొక్క నా శిష్యుడి యొక్క మనోనేతను తెరువుదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 17వ వచనం చూసినట్లయితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని చెప్పి ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిసెను. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు కళ్ళను తెరిచిన. అందుకనే మనం ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఈ ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో ఉన్నటువంటి ప్రార్థన
మరి కెనెత్ హ్యాగన్ గారు చేస్తారు, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉందని చెప్పి మనం కూడా దాన్ని ప్రతిరోజు చేస్తూ మన మనోనేత్రం తెరవబడాలని, మన మనోనేత్రం తెరవబడినప్పుడు దేవునికి సమీపంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటాం అన్నమాట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ఈ విధంగా ఎలీషా గారు చేసినటువంటి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే మనోనేత్రం తెరవబడి కృప చూపించాడు. అప్పుడు అక్కడి నుంచే చూస్తున్నాడు, అప్పుడు అదే ప్లేస్లో ఉన్నాడు, కానీ మనోనేత్రం తెరవబడటం వల్ల అంత మంచిగానే కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వందనాలు. ప్రియులారా, మన మనోనేత్రం తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, దేవా నా మనోనేత్రం తెరవయ్యా, నీ వాక్యాన్ని అర్థం చేసుకునేందుకు నా మనోనేత్రం తెరవయ్యా, నా జీవితంలో వచ్చిన సమస్యలను ఎదుర్కొంటకు మనోనేత్రం తెరవయ్యా, వాటి నుంచి బయటపడటానికి మనోనేత్రం తెరవయ్యా అని చెప్పి మనం దేవుడిని ఎప్పుడు కూడా ప్రార్థన చేయం. అలా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు, సమస్య నుంచి విడుదలనిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. మరి ఇలాగా ఎలీషా శిష్యుని యొక్క కన్నులు తెరవగానే ఏం జరిగిందంటే చూడండి, దేవా వాని కన్నులు తెరవని చెప్పి ఇంటిలోంచి ప్రార్థన చేశాడు, గదిలోంచి ప్రార్థన చేశాడు, లోపల నుంచే ప్రార్థన చేశాడు. బయట ఉన్నటువంటి సైన్యం కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ లోపల ఉన్నటువంటి మరి ఆ శిష్యుని కన్నులు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెరిచాడు అనమాట. చూడండి 17వ వచనం, ప్రార్థన యెహోవా ఆ పనివాని కన్నులను తెరిచెను, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను. ఏంటంటే ఎలీషా చుట్టూను పర్వతముల అగ్ని గుర్రముల చేత, అక్కడున్న గుర్రాలు మామూలు గుర్రాలు, కానీ మన చుట్టూ ఉన్న అగ్ని గుర్రాలు, అక్కడ ఉన్నటువంటి మనుషులు మామూలు మనుషులు, మన పక్కన ఉన్నటువంటి వారు మనుషులు దేవదూతలు. ఇంతటి అభిషేకం చేత దేవుడు నడిపిస్తూ ఉంటుంటే మరి ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇటువంటి చుట్టుముట్టినటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటాం. ఆర్థిక సమస్యలో, అనారోగ్య సమస్యలో, మరి పేదరిక సమస్యలో, చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే ప్రభువుని చూడగలగాలి, మన మనోనేత్రం తెరవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మరి ఆయన యొక్క మనోనేత్రం తెరవబడినప్పుడు చూస్తే ఏం జరుగుతుందంటండి, అగ్ని రథములు ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలీషా గారి యొక్క మరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఎలీషా గారి యొక్క చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసెను. ఎవరు చూస్తూ ఉన్నాడు? పనివాడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటూ ఉంటుంటాం మనకు కాపుతాలు లేదు, రక్షణ లేదు, మన చుట్టూ ఎవరు లేరు అనుకుంటూ ఉంటుంటాం. ప్రియులారా, ఈరోజు దేవుని చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే నీ చుట్టూ, నా చుట్టూ, మనందరి చుట్టూ, మనందరి పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని కాపుదల ఉన్నది. దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని నిలబెడతాడు. ప్రేమైన సహోదరి స్నేహితులారా, ఆలోచించేయండి ఒకసారి. దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. మరి మనం చూడగలుగుతున్నామా దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క రక్షణ మనం కనిపెట్టగలుగుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభా. హల్లెలూయా. మనం ఎటువంటి దృష్టి కలిగి ఉన్నాం ఈరోజున? ఎలీషా గారి శిష్యుడి వలె ఉన్నామా? ఎలీషా గారి వలె ఉన్నామా? ఆలోచన చేసుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. నిజమే దేవా, నేను కేవలం ఏలియా గారి లాగానే ఉండిపోయానా? కేవలం ఏలియా శిష్యుడి లాగానే ఉండిపోయానా? నా కళ్ళు తెరిస్తే అంత లోకానుసారమైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. నా కళ్ళు తెరిచినట్లయితే అంత రథములు, నా కళ్ళు తెరిచినట్లయితే మనుషులు, నా కళ్ళు తెరిచినట్లయితే శ్రమలే కనిపిస్తూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం మామూలుగా కళ్ళు తెరిచినట్లయితే నిజమే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలే కనిపిస్తూ ఉంటుంటాయి, ఆ గుర్రాలే కనిపిస్తూ ఉంటుంటాయి, ఆ రథములే కనిపిస్తూ ఉంటుంటాయి, ఆ మనుషులే కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరంటండి? యుద్ధాలు చేసేటువంటి వారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి మహిమ. నా ప్రియమైనటువంటి సహోదరి చేసినారా, బయట ఉన్నటువంటి గుర్రాలన్నీ యుద్ధానికి వచ్చినటువంటి యుద్ధ వీరులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి.
ఒక సమస్య కనబడుతుంది. ఎవరికి? శిష్యుడికి. కానీ ఎలీషా గారికి మాత్రం ఏం కనిపిస్తుంది అంటండి? తన చుట్టూ కాపుదల ఉన్నట్టు కనిపిస్తుంది. తన చుట్టూ అద్భుతమైనటువంటి దేవుని శక్తి ఆవరించినట్టు ఆయన చూడగలుగుతున్నాడు, ప్రార్థించగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు కన్నులు తెరవబడినటువంటి తర్వాత కూడా చూడాలి మనం. కన్నులు తెరవబడినటువంటి తర్వాత మరి చూస్తున్నాడు ఆయన. అమ్మో, వాళ్ళకంటే ఎక్కువ ఇక్కడ దేవుని శక్తి ఉన్నది అని చెప్పి మరి దేవుని మీద ఆనుకోగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మనకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి, శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి మనం జయించాలి. సమస్యను మనం గొప్పగా అవ్వాలని అనుకుంటూ ఉంటాం, కానీ అది ఎప్పటికీ జరగనటువంటిది అనమాట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఎలీషా గారు ప్రార్థించారు, మనోనేత్రం తెరువుదేవా. ఈరోజున మనం ఆర్థిక సమస్యలు ఉండటానికి, అనారోగ్య సమస్యలు ఉండటానికి, నానా విధములైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే వినకపోవడం. హల్లెలూయా, వినకపోవడం అనమాట. ఇక్కడ మరి ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ఎలీషా గారు దేవా మనోనేత్రం తెరువుదేవా అన్నట్టునే ఆటోమేటిక్గా మరి కన్నులు తెరవబడ్డాయి, అద్భుతాన్ని చూడగలిగాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి మన మనోనేత్రం తెరవబడిందా? మన మనోనేత్రం తెరవబడిన చెప్పి అన్నీ ఈ లోకానుసారమైనటువంటి లోక విషయాలే మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటుంటామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటామో అలా ఒంటరిగా చేసేటువంటి ప్రార్థన మనకి విడుదలనిస్తుంది అనమాట. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతమును, ఆ పర్వతం అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిండి ఉండుట చూసాను. ఏటి చేత అంటే గుర్రముల చేత, రథముల చేత. దేవునికి స్తోత్రం. ఎలీషా గారు ప్రార్థన చేస్తే వచ్చినాయి ఆ గుర్రాలు, ఎలీషా గారు ప్రార్థన చేస్తే వచ్చినాయి ఆ రథాలు, ఎలీషా గారు ప్రార్థన చేస్తే వచ్చింది ఆ పర్వతము లేదండి. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో కాపుదలు కనిపెట్టాడు. కానీ ఎలీషా గారు ప్రార్థన ఎందుకు చేశాడంటే, గుర్రాలని దేవా, ప్రొటెక్షన్ ఇదేవా, మాకు నీ సహాయం చేయదేవా అని చెప్పి ఎలీషా గారు ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. కానీ కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజున మన మనోనేత్రం తెరవబడినంతసేపు మనం చేసేదంతా కూడా ఏమి సరిగ్గా కనిపించదు అనమాట. ప్రియులారా, గమనించండి, ఇక్కడ చాలా అద్భుతమైన వాక్యం దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలకు మనం ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. మరి దేవుడు తన మహిమార్థంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, మన జీవితంలో మహోన్నత కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు నా ప్రభా. ఎలీషా గారి ద్వారా అద్భుతం చేస్తావు యేసయ్యా, మా జీవితంలో కూడా నువ్వు అద్భుతం చేస్తున్నందుకు హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎలీషా వలె మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రతి వారి కన్నులు తెరవబడాలని, మనల్ని ఆవరించున్న దేవుని శక్తిని తెలుసుకోవాలని, మన చుట్టూ ఉన్నటువంటి దేవుని అభిషేకాన్ని చూడగలగాలని మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా, నా సమాజంలో ఉన్నటువంటి వారు, నా బంధువుల్లో, స్నేహితులు ఉన్నటువంటి వారందరినీ వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవండి యేసయ్యా. నీ శక్తిని చూడగలగలేసయా, నీ అభిషేకాన్ని గుర్తించగలగలేసయా. నీ సన్నిధిలో ప్రభా మరి వారంతా ప్రభా అభివృద్ధి చెందాలి నా తండ్రి యేసయ్యా, ఆశీర్వదించబడాలి నా తండ్రి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. సహాయం చేయండి నా ప్రభా. మేము ప్రార్థన చేస్తున్నాం, మా చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడైనా ప్రభా ప్రతి వారికి విడుదల కలుగును గాక, విడుదల పొందుదురు గాక నా తండ్రి. ప్రతి వారు మనోనేత్రం తెరవబడుదురు గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రియులరా, ఎలీషా ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ శిష్యుడు ఆయన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆయన కన్నులు తెరవబడినటువంటి వెంటనే చూడగలిగాడు. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. మరి గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనల్ని కన్నులు తెరిపిస్తాడండి, దేవుడు మనల్ని నడిపిస్తాడండి, దేవుడు మనల్ని విడిపిస్తాడండి, దేవుడు మనల్ని కాపాడుతాడు, సమస్యల్లో వదిలేసేయడం అనమాట. కాబట్టి అంత సైన్యం వచ్చింది, కానీ ఉన్నది ఇద్దరే, కనపడిచినటువంటి ఇద్దరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అద్భుతం చేస్తాడనమాట. దేవుడు ఎప్పుడైతే అతను కన్నులు తెరిచారో, ఎంత ప్రొడక్షన్ ఉందో, ఎంత అభిషేకం ఉందో, ఎంతమంది మరి దేవునికి విధేయత కలుగుతారో అని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవునికి విధేయత కలగాలి. దేవుడు అభిషేకాన్ని విడుదల చేస్తూ ఉన్నప్పుడు చూడాలి, కన్నులు తెరవబడినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. అలాగే ఎలీషా ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే అతను కన్నులు తెరవబడినాయో అప్పుడు మాత్రమే దేవుని అభిషేకాన్ని చూడగలిగాడు. అరే అని చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మనం ప్రార్థన చేయాలి. యేసయ్యా, ప్రతి వారి మనోనేత్రం తెరవండి యేసయ్యా, ప్రతి వారి హృదయాలున్న తెరవండి యేసయ్యా, ప్రతి వారి జీవితాలు తెరవండి యేసయ్యా, ప్రతి విషయంలో నువ్వే కృప చూపించమని, నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు దేవా, వందనాలు. మన ప్రార్థనాపూర్వకంగా ఉన్న యేసయ్యా, మాట్లాడండి యేసయ్యా మాతోటి. మరి ఎలీషా వలే మేము కూడా మా పక్కవారి కనులు తెరవబడాలని మేము ప్రార్థన చేయాలి, పక్కవారి స్థితిగతులు మార్చబడాలని మేము ప్రార్థన చేయాలి. మరి బయట నుంచి వచ్చింది ఆ సమస్య, కానీ ఇంట్లోంచి ప్రార్థన చేసినప్పుడు పరిష్కారం వచ్చింది. ఇంకొంచెం ఎదరికెళ్దాం. తెరవబడమని చెప్పి ప్రార్థన చేశాను. యెహోవా ఆ పరివారిని కళ్ళు తెరిగినట్టు ప్రార్థించమనగా దేవుడు మరి అతని కన్నులు ఓపెన్ అవుటకు దేవుడు సహాయం చేశాడు. చూసినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఎలీషా ఈ జనములను అంధత్వంతో మొత్తుమని ప్రార్థన చెప్పిన వారిని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసినటువంటి ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంలో మొత్తెను. ప్రియులారా, సమస్యకు గుడ్డితనాన్ని కలిగించాలి. మనం చాటునే ఉండుండొచ్చు, కానీ మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు సమస్య యొక్క గుడ్డితనాన్ని మనం కలిగించవచ్చు, సమస్యకు గుడ్డితనాన్ని కలిగించవచ్చు. ఇక్కడ ఎలీషా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి ఆ యొక్క చూపును గుడ్డితనం కలిగించుదేవా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వెంటనే దేవుడు ఆలకించి చేశారంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని వాళ్ళు మరి ఏదో చేయాలని వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మరి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నిజంగా ఇజ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త అన్నీ చెప్పేస్తున్నాడు అని అన్నప్పుడు మరి అదే ప్రవక్తను తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పడా ఆ ప్రవక్తకి? ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఎలీషాని తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? పెద్ద సైన్యాన్ని పంపుతూ ఉన్నారు. మరి ఇజ్రాయేలీల దేశం మీదకి యుద్ధానికి వస్తున్నటువంటి వాళ్ళ గురించి ఆ రాజు మీదకి యుద్ధానికి వస్తుంటే దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు అసలు ఎలీషా మీదకే మరి ఆ సైన్యం వస్తుందంటే దేవుడు తెలియపరచడా? దేవుడు కాపుదాలు ఉంచదా? మరి వాళ్ళు అంత దూరం ఆలోచించినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదో నాకు తెలియలేదు. వాళ్ళు అసలు పిల్లలు గమనించాలి. ఏంటంటే, ఎలీషా గారు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఇక్కడ చెప్పేస్తూ ఉన్నాడు. రాజా, పలానా చోటుకి వెళ్ళొద్దు, నువ్వు అక్కడ వాళ్ళు పొంచి ఉన్నారు, పలానా చోటుకి వెళ్ళొద్దు అని చెప్పి చాలా అద్భుతంగా మరి చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి ఈ సైన్యం వెళ్తుంది, ఈ సైన్యము ఎలీషా గారి దగ్గరికి వెళ్తూ ఉంది, ఎలీషా గారిని పట్టుకురావాలని చెప్పేసి, ఎలీషా గారిని బంధించాలని చెప్పి వెళ్తున్నప్పుడు మరి అది చెప్పదని ఎలా అనుకున్నారు? అసలు ఈ విషయం వాళ్ళకి తెలియదని ఎలా అనుకున్నారు అసలు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో కూడా ఎట్లానే అనుకుంటుంటాం అనమాట. దేవుడి కార్యం అయితే చేయగలుగుతాడు, దేవుడు ఇదైతే చేయగలుగుతాడు, అది చేసిన దేవుడు ఇది ఎందుకు చేయడు? మనకి ఆ అద్భుతం చేసిన దేవుడు ఈ అద్భుతాన్ని ఎందుకు చేయడు? ఆ విషయంలో దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు ఈ సమయంలో దేవుడు మనకు ఎందుకు కార్యం చేయడు, అద్భుతం చేయడు? ఆలోచన చేస్తారు ఎప్పుడన్నాను? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు నా ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు దేవుడు, అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. అలాగా ఎలీషాకి అంతా చూపించాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం చేస్తున్నారంటండి, అంధత్వంతో మొత్తు అని చెప్పి ఈయన ప్రార్థన చేశాడు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధత్వంతో మొత్తం అని చెప్పేసి ప్రార్థన చేశాడంటే ఎవరు? దేవుడు. ఈ ఎలీషా గారు ప్రార్థన చేస్తే వారికి అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు
వెదకుచున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి, ఇది మార్గం కాదు, నా ఎద్దకు రండి మీరు, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పేసి ఎలీషా గారు ఏం చేస్తున్నాడంటే, ఇది పట్టణం కాదు, ఇది మార్గం కాదు, మీరు షోమ్రోను వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆ షోమ్రోను పట్టణంలోకి వారిని పంపించి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ కాకుండా వేరే చోటకు పంపించండి. మీరు వెదకువాని యొద్దకు మిమ్మను తీసుకొని పోయేదని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తెరువుము అని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసాను. ప్రియులారా చూసారా, ఏలియా గారు ప్రార్థన చేస్తే వర్షం రావాలంటే వచ్చింది, ఆగిపోవాలంటే ఆగిపోయింది. ఇక్కడ మళ్ళీ ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నారు, కళ్ళు రావాలంటే వస్తున్నాయి, పోవాలంటే పోతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతంగా ఉన్నదండి. ఎలీషా గారు ప్రార్థన చేస్తుంటే కళ్ళు రావాలంటే వస్తున్నాయి, పోవాలంటే పోతున్నాయి. ఏ సమయంలో రావాలో, ఏ సమయంలో పోవాలో, ఎంత ఉండాలో ఏంటన్నదంతా కూడా స్పష్టంగా ఇక్కడ ఎలీషా గారి చేతిలో ఉన్నదంతా. ఎలీషా గారు చేసేటువంటి ప్రార్థన అంత శక్తివంతమైనటువంటిదిగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. సమస్య వచ్చింది, పరిష్కారం లోపల నుంచి ప్రకటిస్తున్నాడు ఆయన. సమస్య వచ్చింది, ఆ సమస్యను మరి దారి మళ్లించేటువంటి వారుగా ఎలీషా గారు ఉన్నారన్నమాట. హల్లెలూయా. అది సమస్య అనుకుంటా ఉన్నాం మనం. దేవుడు దాన్ని పరిష్కార మార్గంగా మార్చేస్తాడు. ప్రతి సమస్యను దేవుడు పరిష్కారంగా మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితంలో, మీ జీవితంలో, మన జీవితంలో ఈ రోజున రథములు, గుర్రములు, రౌతులు, సైన్యం పొంచి ఉన్నదా? అది ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, మరి పేదరిక సమస్యలైనా, మరి ఎటువంటి బంధకాలైనా సరే ఈ రోజున మనం పొంచి ఉన్నాయా? ప్రియులారా గమనించండి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలోను దేవుని సహాయాన్ని ఆర్జించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం సహాయాన్ని కోరినప్పుడు మన మనోనేత్రం తెరవబడి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడైతే మన మనోనేత్రం తెరవబడిందో వాళ్ళ మామూలు నేత్రాలు మూయబడతాయి. ఎప్పుడైతే మరి నెహెమ్యా గారు ఇక్కడ ప్రకారం కట్టించాడో వాళ్ళ గుండెలు, గోడలు కూలిపోయినాయి, వాళ్ళ గుండెల్లో ధైర్యాలు పడిపోయినాయి అనమాట. దేవునికి స్తోత్రం. వాళ్ళ ప్రాకారంలో పడిపోయినాయి. అయ్యో, ఇది ఇలా దేవుడి వల్ల జరిగిందా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఎలీషా గారు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ఎలీషా గారు కళ్ళు తెరిచారో, ఎప్పుడైతే ఎలీషా గారు నోరు తెరిచారో, ఎప్పుడైతే ఎలీషా గారు ఇంటి లోపల నుంచి ప్రార్థన చేస్తూ మరి ఆ విషయాలు చెప్పి అన్నాడో, మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుడు మనం బలపరిస్తే వాళ్ళని బలహీనపడతాడనమాట. కాబట్టి మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే శత్రువు బలహీనపడుతుంది. ప్రియమైనటువంటి వారు గమనించాలి. మనం ఎప్పుడైతే బలమైనటువంటి ప్రార్థనా శక్తి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటామో, అప్పుడు మాత్రమే మనకు వచ్చే సమస్య బలహీనపడుతుంది, మనకు వచ్చే సమస్య కుంటుపడుతుంది. మనల్ని మన మీద ఎదురు దాడి చేయాలనుకున్నటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులు కూడా గుడ్డితనంగా దారి తప్పిపోయేలాగా దేవుడు చేస్తాడనమాట. అది సమస్యగానే మన మీదకి రావచ్చు. అది మన మీదకి వచ్చినటువంటి ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్య సమస్య అవ్వచ్చు, మనల్ని పడగొట్టేటువంటి సమస్య ఏదైనా అవ్వచ్చు అనమాట. కానీ దేవుడు దానికి అంధత్వాన్ని కలిగిస్తాడు. ఎప్పుడంటే మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు, మనం విడుదలను ప్రకటిస్తున్నప్పుడు, మనం దాని యొక్క శక్తిని మరి ఆ ప్రార్థనా శక్తిని కలిగినప్పుడు ఆ ఎదురు నుంచి వచ్చేటువంటి శక్తిని మనం అంచనా వేయగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈయన ఎలీషా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్యా మా మీదకి సమస్య వస్తుందా అన్నారు. సమస్య గురించి ప్రార్థన చేయలేదనా? వాళ్ళకి అంధత్వం కలుగును గాక, ఆ సమస్య కుంటుపడిన గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమస్య మా మీదకి రాకుండాను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ సమస్య నుంచి మేము విడుదల ప్రకటిస్తున్నాం. ఆ సమస్య నుంచి మేము పైకి వచ్చేది గాక. ఆ సమస్యకి గ్రుడ్డితనం కలుగజేయండి దేవా అంటా ఉన్నాడు. వావ్, హల్లెలూయా. సమస్యకే సమస్య. ప్రియులారా మనం ఎలా ఉండాలంటండి? సమస్యకే మనం ఒక సమస్యగా ఉండాలంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే బయట నుంచి వస్తున్నటువంటి సమస్యకే ఈయన ఒక సమస్యగా తయారయ్యాడు. వాళ్ళేంటి, ఇప్పుడు ఎలీషా గారి మీదకి వస్తున్నటువంటి ఒక సమస్య, కానీ ఆ సమస్యకి ఎలీషా గారి ఒక సమస్య అయ్యాడు. గుడ్డితనం కలగజేసాడు అనమాట. గుడ్డితనం అంటే సమస్య వచ్చింది వాళ్ళకి. కళ్ళు అంటలేదు, ఎట్టి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో ఏంటి అన్నది. హల్లెలూయా. వాళ్ళే వీనికి సమస్య అనుకుంటే లేదు, ఈయనే వాళ్ళకి సమస్యగా మారాడు.
ప్రియులారా, కాబట్టి సాతానుగాడు మనకు సమస్య కాదు, మనమే సాతానుకు సమస్యగా మారాలి. యేసయ్యకే జయం జయము, సాతానుకే దడ దడ అని చెప్పి పాడతారు సండే స్కూల్ పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం దేవుని అభిషేకం చేత నింపబడతామో, ఎప్పుడైతే మన మనోనేత్రం తెరవబడుతుందో, ఎప్పుడైతే దేవుని అభిషేకం చేత మనలో నింపబడుతూ ఉంటుంటామో, ఎప్పుడు మన బలహీనలు అప్పుడు మన బలవంతులు. వీళ్ళిద్దరే ఉన్నారు, కానీ కొన్ని వేల సైన్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు, అగ్ని రథాలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు, దేవుని అభిషేకాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఏదైనా ఒక ఫలం ఉన్నదనుకోండి, ఆ ఫలాన్ని పాడు చేయడానికి బయట నుంచి శత్రువు వస్తూ ఉన్నాడా? మీ జీవితంలో ఏదైనా ఒక ఫలింపు ఉన్నదనుకోండి, దాన్ని పాడు చేయడానికి బయట నుంచి శత్రువు వస్తూ ఉన్నాడా? అయితే మీరు ఏం చేయాలంట? ఆ శత్రువుకి యేసు నామములో గుడ్డితనము కుంటితనము కలుగును గాక అని మనం ప్రకటించాలి. కడకి ఎవరైతే ఎలీషా గారి మీదకు వస్తూ ఉన్నారో వాళ్ళకే దారి ఎలీషా గారు చూపిస్తూ ఉన్నాడంట. అయ్యో ఇది కాదు, పట్టణం కాదు, ఇది సరైన మార్గం కాదు, రండి రండి మీకు మార్గం వేరే చూపిస్తాను అని చెప్పి ఎలీషా గారు మార్గం చూపిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే మన మీదకి మార్గాన్ని తయారు చేసుకుని వస్తారో, ఎవరైతే ఏ శత్రువు అయితే, మరి ఏ సమస్య అయితే, ఏదైతే మనల్ని వెంటాడాలనుకుంటుందో దానికే మనం దారి చూపించేటువంటి వారుగా దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉంటుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈరోజున ఆర్థిక సమస్యలంటే నేను దాడి చేయడానికి వస్తూ ఉన్నాయా? యేసు నామంలో వాటి కన్నులు మూయబడును గాక అని మనం ప్రార్థన చేసినప్పుడు మనమే ఆర్థిక వ్యవస్థ నడిపించేటువంటి వారుగా దేవుడు తయారు చేస్తూ ఉంటుంటాడు. నిరుద్యోగ సమస్య అనేటువంటిది మన మీదకి దాడి చేస్తూ వస్తుంది అనుకోండి, యేసయ్య ఆ నిరుద్యోగ సమస్యకి గుడ్డితనం కలిగజేసాను మనం ప్రార్థన చేసినప్పుడు మనమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా, ఆ నిరుద్యోగ సమస్యకు దారి చూపేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఒక అనారోగ్యం మన మీదకి వస్తుంది అనుకోండి, మనం యేసయ్య అనారోగ్యాన్ని యేసు నామములో కుంటుపడేటట్లు చేతండి, యేసు నామములో ఈ అనారోగ్య సమస్యను గుడ్డితనం కలుగజేదేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ అనారోగ్య సమస్య నుంచి మనల్ని ఆరోగ్యాన్ని పంచిపెట్టేటువంటి వారుగా, అనేక మందికి ఆరోగ్యం ఇచ్చేటువంటి వారుగా దేవుడు చేస్తాడు. నా చిన్నతనంలో మరి భయంకరమైన సమస్య వచ్చినప్పుడు బ్రీదింగ్ ప్రాబ్లంతో బాధపడేవాడు నేను. మరి నా కోసం ఎవరు ప్రార్థన చేశారో, ఎంత ప్రార్థన చేశారో తెలియదు, కానీ ఏ సమస్యతోటైతే బాధపడ్డానో నేను, అదే బ్రీదింగ్ ద్వారా ఈ రోజున ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి చక్కటి హెల్త్ గైడ్గా దేవుడు చేసి మరి ఆ టీచర్గా నన్ను చేశాడు. ఆ విషయంలో దేవునికి స్తోత్రం కలిగిన కాక, ఏ విషయంలో నేనైతే మరి ఏ సమస్య అయితే నన్ను దాడి చేయాలని చూసిందో అదే సమస్యలో నేను మరి దారి చూపించేటువంటి వాడుగా ఉన్నాను. ఏ సమస్య అయితే నన్ను నాశనం చేయడానికి వచ్చిందో అదే సమస్యకు పరిష్కార మార్గం నేను తయారయ్యాను అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ఈరోజు మీరు బాధపడుతున్నారా? ఇబ్బందులు పడుతున్నారా? ఆర్థికంగా, అనారోగ్యంగా, పేదరికం, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ యేసు నామములో వాటి అన్నిటికీ గుడ్డితనం కలుగును గాక అని దేవుడు చెప్పమంటా ఉన్నాడు. యేసు నామములో వాటి కన్నులు మూయబడును గాక అని దేవుడు చెప్పమంటా ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మీ ఇంట్లోకి ఆర్థిక సమస్య వచ్చినా, మీ ఇంటికి ఏ శత్రువు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ మానసిక ఒత్తిడి వచ్చినా, ఏ మరి ఆర్థిక సమస్యలు వచ్చినా, ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా, ఏ పేదరికం వచ్చినా సరే యేసు నామములో ప్రభా వాటికి గురుడితనం కలుగజేయని ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడు గురుడితనం వచ్చినప్పుడు దారి మళ్ళీపోతాయి అనమాట. రావాల్సిన దారి ఇది కాదు అని మనం చెప్తాం. అయ్యో హలో, ఇది కాదు నీ మార్గం, ఇది కాదు నీ దారి, ఇది కాదు నీ వే, పక్కకి వెళ్ళు అని చెప్తాం అనమాట. దేవునికి స్తోత్రం. పక్కకు మళ్ళించగలుగుతాం. యేసు నామములో అటువంటి అభిషేకం ప్రతి వారికి ఇచ్చి సమస్యలకు గురుడితనం కలిగించేలాగా, సమస్యలుగా మారేటువంటి వారుగా, సమస్యలకే మీరు ఒక సమస్యగా మారేటువంటి కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య అద్భుతమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడ విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.